చిమ్మ చీకటిలో మిలమిలా మెరుస్తూ స్పేస్ సెంటర్ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ నెల 8 నుంచి 23 మధ్యలో భారత్లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కనిపిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. ప్రస్తుతం సూర్యుడి కాంతి దీని మీద ప్రతిబింబించడంతో ఈ స్పేస్ స్టేషన్ భారతవాసులకు కనిపిస్తుంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కనిపిస్తాడు. అయితే జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. అదే రాత్రి వేళల్లో అయితే మెరుస్తూ కనిపిస్తుంది. కొన్ని వారాల పాటు ఇది పలు నగరాల్లో కనిపించనుందని నాసా పేర్కొంది. ఈ క్రమంలోనే చెన్నైలో శుక్రవారం రాత్రి 7 గంటలకు కొన్ని నిమిషాల పాటు కనువిందు చేసింది. మిలమిలా మెరుస్తూ వేగంగా ప్రయాణిస్తూ కనిపించింది. మే 14 వరకు పలు సమయాల్లో మళ్లీ ఈ స్పేస్ స్టేషన్ను చూడొచ్చని అంతరిక్ష రంగ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం కనిపించనుంది. ఆకాశంలో మెరిసే వస్తువుల్లో మూడో అతిపెద్దది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే. ఇది మానవ నివాస యోగ్యమైన మానవ నిర్మిత ఉపగ్రహం. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో పరిభ్రమిస్తుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగటానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తుంది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్.